సడన్గా చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా, లేక అంతర్లీనంగా వేరే ప్లాన్ ఉందా? అయితే చంద్రబాబు హస్తిన టూర్పై ఏపీ రాజకీయ వర్గాల్లో రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్కు చెక్ పెట్టేందుకు కేంద్రం పెద్దలతో చర్చలు జరిపినట్టు ప్రచారం సాగుతోంది. జగన్పై ఉన్న కేసులను తిరగదోడడమే లక్ష్యంగా చంద్రబాబు మంతనాలు జరిపినట్లు టాక్ వినవస్తోంది. ఈ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు కొనసాగితే జగన్ అడ్డంగా బుక్ కావడం ఖాయం. ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. కేసులతో జగన్ను నిలువరిస్తే ఆయన రాజకీయంగా పైకి లేవడం అసాధ్యమని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరి జగన్కు ఉచ్చు బిగిసినట్లేనా? చంద్రబాబు 3 రోజుల ఢిల్లీ టూర్లో బిజీగా గడిపారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాదు, రాజకీయ అంశమున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టిన మరుక్షణం జలవనరుల శాఖ మంత్రిని కలుసుకున్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కీలక అంశాలపై చంద్రబాబు చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే ఒక్క నిధుల సమీకరణే కాదు, రాజకీయంగానూ చర్చించి ఉంటారని తెలుస్తోంది. ఇటీవల జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఈ విషయాలను చంద్రబాబు తప్పకుండా కేంద్ర పెద్దలతో చర్చించి ఉంటారని తెలుస్తోంది. జగన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరినట్లు జాతీయ మీడియా ప్రత్యేక కథనాలు వెలువరిస్తోంది. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక ఏపీ ప్రయోజనాల కంటే రాజకీయ అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిపై చర్చించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విధానాలపై జగన్ ఆందోళనకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమి నేతలు జగన్కు అండగా నిలిచారు. పార్లమెంటులో సైతం జగన్ ఇండియా కూటమి వైపు నిలుస్తున్నారు. అందుకే జగన్ను నిలువరించాలని చంద్రబాబు కేంద్ర పెద్దలను కోరినట్లు సమాచారం. ముఖ్యంగా పాత కేసులను తిరగదోడి జగన్కు అడ్డుకట్ట వేయాలని సూచించినట్లు సమాచారం. జగన్పై అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్పై ఉన్నారు. మరోవైపు 2019 ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ కేసులో సొంత కుటుంబ సభ్యులే నిందితులుగా సీబీఐ అనుమానించింది. నిందితులకు జగన్ కొమ్ము కాశారని స్వయంగా వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. ఇందులో జగన్ పాత్ర ఉందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ 2 కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు కొనసాగితే జగన్ అడ్డంగా బుక్ కావడం ఖాయం. ఇదే విషయాన్ని చంద్రబాబు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కేసులతో జగన్ను నిలువరిస్తే ఆయన రాజకీయంగా పైకి లేవడం అసాధ్యమని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ సడన్ గా నిశ్చయమైంది. ముందస్తు స్కెడ్యూల్ ప్రకటించలేదు, పెద్దగా హడావుడి లేదు. కానీ 3 రోజుల పాటు తన పర్యటన ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెళుతున్నట్టు చంద్రబాబు చెబుతున్నా రాజకీయ అంశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల అనుమానం. త్వరలో జగన్ కేసులు తెరపైకి వస్తాయని, ఆయనకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. జగన్ అధికారంలో ఉండగా ప్రజాపీడన పాలన సాగించారు. అందుకు ఫలితంగా అధికారం కోల్పోయారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా వైసీపీ విధానాలు మాత్రం మారలేదు. జగన్ అదే ప్రజాపీడన పంథాతో అధికారం లేకపోయినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలను ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా నెగిటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
ఇక మరోవైపు తన మెడపై వేలాడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. ముందు చూపుతో జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఆయన ఇండియా కూటమి పార్టీలతో టచ్లోకి వెళ్లడం వెనుక ఉన్నది ఇదే వ్యూహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటూ ఆయన ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్వాదీ, తృణమూల్, శివసేనలకు చెందిన నాయకులు హాజరై జగన్కు మద్దతు పలికారు. ఒకవైపు బీజేపీతో తన రహస్య మైత్రిని కొనసాగిస్తూనే మరోవైపు విపక్ష కూటమితో కూడా చేతులు కలిపేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న వ్యూహం ఒక్కటే. రాజకీయంగా అధికారం అన్నది ఇప్పట్లో కనీసం ఆలోచించడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉండడంతో కనీసం కేసుల నుంచైనా రక్షణ ఉంటే చాలన్న భావనతో జగన్ జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు. దీనికి తోడు బీజేపీకి రాజ్యసభలో బలం లేదు కనుక తన పార్టీ సభ్యుల మద్దతు కోసం ఆ పార్టీ తన విషయంలో అంటే తన కేసుల విషయంలో దూకుడుగా వెళ్లదన్న ధీమా జగన్లో కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీకి వైసీపీ అవసరం ఉందనడం ఇందులో భాగమే. రాజ్యసభలో అవసరమైన ప్రతి సందర్భంలోనూ మద్దతు ఇస్తాం, అందుకు ప్రతిగా మా అధినాయకుడి కేసుల విషయంలో మీ సహకారం కావాలన్న ప్రతిపాదనే ఉందని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో 16 మంది ఎంపీలుంటే వైసీపీకి 2 సభల్లో కలిపి 15 మంది ఎంపీలు ఉన్నారు. తాము ఎక్కడా తక్కువ కాదన్న సాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహమే ఉందని చెబుతున్నారు. రాజ్యసభలో ఎన్డీఏకు అవసరమైన బలం లేనందున సహజంగానే వైసీపీని కలుపుకుని వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావడానికి కారణం కూడా అదే. అయితే ఈ పరిస్థితి ముందు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా 11 స్థానాలను గెలుచుకుంటుంది. అప్పుడిక కేంద్రంలోని మోదీ సర్కార్కు జగన్ పార్టీ ఎంపీల అవసరం ఉండదు. ఇక జగన్ క్విడ్ ప్రోకో ప్రతిపాదనలను లెక్క చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో జగన్ ఇక పూర్తిగా కాంగ్రెస్ కూటమితో చెట్టాపట్టాలేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం ఒక్కటే మార్గం. తన కేసుల విషయంలో సత్వర విచారణ ఆరంభమైతే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిని కావడం వల్లనే రాజకీయ వేధింపులు అంటూ ఎదురుదాడికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీలో కాంగ్రెస్ హైకమాండ్తో సంప్రదింపులకు మార్గం సుగమం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా అన్న సంగతి ముందు తేలుతుంది. మొత్తం మీద ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత తన కేసుల విషయంలో రాజకీయ కవచం లేకపోవడంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, బయటపడే మార్గం కోసం డెస్పరేట్గా వెతుకుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.